హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం అయితే వెళ్ళిపోదామని చెప్పేసి సడన్గా ప్లాన్ చేసుకుని అలా వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఏమైనా స్పెషల్ అకేషన్ అంటే అఫ్కోర్స్ సడన్ అని చెప్పాను కాబట్టి స్పెషల్ అకేషన్ కాదని అర్థమైపోతుంది. బట్ ఎందుకు వెళ్తున్నాము అని అంటే మా ఆయనకి చాలా లీవ్స్ ఉన్నాయంట. ఓ వారం రోజులు లీవ్ అయితే పెట్టేశాడు. సరే ఇంట్లో కూర్చొని ఏం చేస్తామా అని చెప్పేసి అలా శ్రీశైలం వెళ్దామని సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా క్యాజువల్గా వెళ్ళిపోతున్నాము. ఒక రోజు ఉంటాం, ఈ రోజు వెళ్ళి రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ వచ్చేస్తామన్నమాట. సో అలా వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ఆర్ సుబ్బుగాడు. సో ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడు. మీకు ఇక్కడ కనిపిస్తుందా? వాడికి దోమ కుట్టిందనమాట కంటికి, ఇట్లా వాచిపోయింది. దాని గురించి కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఓకే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మన ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. సో అమ్మాయికి కన్ను కొట్టుకుంటా వానికి మస్కిటో కన్ను కొట్టిందనమాట. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోదాము. బై ఈవినింగ్ అరౌండ్ 6-7కి వెళ్ళిపోతాము. 6-7 కల్లా వెళ్ళిపోతాము. సో మళ్ళీ కలుద్దాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం శ్రీశైలము. టైం అరౌండ్ 6:30 అవుతుంది. వీళ్ళు మంచి ఇక్కడ ఆడుతున్నారు. అందరం ఇలా రెస్ట్ తీసుకుంటున్నాము. రూమ్ చూపిస్తాం మీకు ఒకసారి. రూమ్ ఇలా చాలా పెద్దగా వచ్చింది. రూము చాలా బాగుంది, డీసెంట్గా బాగా వచ్చింది. అండ్ మనం అలా బయటకు వెళ్తే ఇలా ఉంది. వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ ఇలా సింక్ ఇచ్చారు. అండ్ బయట అంతా ఇలా ఉంది. దర్శనం వచ్చేసి రేపు మార్నింగ్ 4 o'clock అనుకుంటున్నాము. రేపు మార్నింగ్ 4 o'clock అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, కానీ అప్పుడైతే చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం రష్ ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇప్పటికైతే సో చాలా ఎర్లీగా వచ్చాం కదా, ఇప్పుడు ఏం చేస్తాము, అలా షాపింగ్ అయితే వెళ్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా, అప్పుడు అన్ని షాప్స్ ఓపెన్ ఉండవు కదా, జస్ట్ ఇలా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. సో ఏమేమి తీసుకుంటాను, ఎలా ఉన్నాయని చూద్దాం. సో బయట ఇలా ఉంది. సో ఇక్కడ మేము ఎప్పుడు ఒక దగ్గర తీసుకుంటాము, ఇక్కడ తీసుకోవడం ఫస్ట్ టైం. ఇది కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది ఇదంతా కూడా. ఇలా ఉంది. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదు.
మేము అనుకోకుండా వెళ్ళినప్పటికీ కూడా కార్తీక మాసంలో వెళ్ళాము. సో ఇక్కడ అందరూ కూడా ఇవి అమ్ముతున్నారు అండ్ చాలామంది కూడా దీపాలు పెడుతున్నారనమాట భక్తులందరూ. సరే మనం కూడా పెడదాము అని చెప్పేసి ఈ దీపాలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ డిఫరెంట్ దీపాలు అయితే ఉన్నాయి. ఇదైతే నాకు తెలుసు 365 దీపాలు అండ్ అట్లాంటివి డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ వెనకాల చూసారా, అవి 3 కోటి దీపాలంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేమైతే ఫస్ట్ వాటిని గుమ్మడికాయకి అలా దారాలు చుట్టారేమో అని అనుకున్నాము. బట్ అతన్ని అడిగితే కాదు, అది కోటి దీపాలని చెప్పారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నాకు తెలీదు. అందుకని చెప్పేసి ఆ క్యూరియాసిటీ తోటి అడిగి మీకు చెప్తున్నాను అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి. అండ్ దీపాలు తీసుకున్న తర్వాత అక్కడ వెలిగించాలి అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ అందరు పూజారులు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అలా పూజ చేస్తున్నారనమాట. అండ్ గోదానం కూడా ఇచ్చాము మేము. జనరల్గా అసలుకి దీపాలు అసలు వెళ్తామని అనుకోలేదు, తర్వాత దీపాలు పెడతామని అనుకోలేదు. తర్వాత పూజారి కూడా వచ్చి మాతోటి పూజ చేయించి మరి గోదానం అదంతా బాగా జరిగింది అనమాట. చాలా బాగా జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే ఏంటి దేవుడే పిలిచి చేపించుకుంటున్నాడా ఇవన్నీ చెప్పి మాకు అట్లా ఆ ఫీల్ వచ్చిందనమాట. సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దీపాలు పెట్టేసిన తర్వాత ఇలా మామూలుగా షాపింగ్కి అయితే వచ్చాము. జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంతే. మేము ఎక్కువ ఏం తీసుకోము, మోస్ట్లీ ఏం తీసుకోము, జస్ట్ అలా చూస్తామంతే, ఉట్టి నేత్రానందం కోసం అంతే. బట్ ఇక్కడ నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. జనరల్గా మీకు తెలియకపోయి ఉండొచ్చు, నేను మా బుడ్డోడికి అలా డిఫరెంట్గా బొట్లు పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇట్లాంటివి ఉంటే బాగుండు అని నేను అనుకున్నా. బట్ నాకు తెలియకుండానే ఇక్కడ ఇవి కనిపించాయి. సో భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సరే మనం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. నేను ఒక 2 వెరైటీస్ తీసుకున్నా. యాక్చువల్గా ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే ఒక్కటి దానికి 30 రూపీస్ అనమాట. కొంచెం ఎక్కువ అనిపించింది బట్ స్టిల్ దట్స్ ఫైన్ అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాను. దాని తర్వాత నాకు ఇది కూడా ఈ షాప్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఇక్కడ అంతా కూడా రాగి ఇత్తడి ఇవి ఉన్నాయన్నమాట, దేవుడి సామాన్లు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి జస్ట్ అలా ఒక క్లిప్ అయితే తీశాను. అండ్ కొన్ని నచ్చాయి నాకు యాక్చువల్గా. సో నేను ప్రైస్ అడిగితే మాత్రం బాబోయ్ చాలా ప్రైజీగా చెప్పారన్నమాట, చాలా ఎక్కువ చెప్పారు. సో వద్దులే అని చెప్పేసి లైట్ అయితే తీసుకొని మీకైతే చూపిద్దాము. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి నేనైతే మీకు ఒకసారి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి డిజైన్స్, మోడల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఏమో దానికి ప్రైస్ అలాగే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ ఫైనల్లీ మేము ఉన్నది యాక్చువల్గా సత్రంలో ఎప్పుడైనా ఫ్రీ ఫుడ్ పెడతారనమాట. సో అక్కడ పెడుతున్నారు, అది ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా సత్రంలోనే ఉంటాము. అండ్ ఈ సత్రం డైనింగ్ ఏరియా దగ్గర ఒక ఉసిరి చెట్టు ఉందన్నమాట, నాటు ఉసిరి. అది చూడంగానే అబ్బాయి భలే ఉంది అనిపించింది. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చాలామంది చూసే ఉంటారు బట్ నేను ఎప్పుడైనా పప్పు ఉసిరే చూశాను, కానీ నాటు ఉసిరి జస్ట్ చెట్టు చూశాను బట్ కాయలతో ఉన్నదైతే ఎప్పుడూ చూడలేదు. అసలుకి ప్రతి ఆకు పక్కన ఒక కాయ గుత్తులుగా ఉన్నాయన్నమాట. భలే నచ్చింది నాకు, అందుకే మీకు చూపిస్తున్నా. అంత క్లియర్గా లేకపోయి ఉండొచ్చు ఈ వీడియోలో, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం భలే అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అవి చూస్తే కోయబుద్ధి కూడా కాదనమాట, అంత బాగున్నాయి. మనం ఎందుకు పెట్టలేదు మా అని నేనైతే మా అమ్మని అడుగుతున్నాను అనమాట అప్పుడు. సో సత్రంలో ఉన్నామని చెప్పాము కదా, సో యోగి వేమన రెడ్డి సత్రం అనమాట. మేము ఎప్పుడైనా సత్రంలోనే ఉంటాం, ఎందుకంటే అందులో కొంత పార్ట్ దేవుడికి వెళ్తుందనమాట, అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ Day 2 ఇన్ శ్రీశైలం అనేది పార్ట్ 2లో చూపిస్తా, చెక్ చేయండి.